ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. అందుకనే ఈ ఆరోగ్యాన్ని పదిలంగా పరిరక్షించుకునడానికి గాను మనం ఎటువంటి పరిహారాలు పాటించాలో మనం ప్రతిరోజు కూడా తెలుసుకుంటున్నాం. ఆ క్రమంలో ఈ రోజున పార్శ్వపు నొప్పి, మైగ్రేన్తో బాధపడేటువంటి వారికి, అలానే తల తిరగడం, గిడ్డీనెస్తో బాధపడేటువంటి వారికి తేలిగ్గా ఉపకరించేటువంటి ఒక పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. అంటే మీ మందులు మీరు వాడుకుంటూ, వైద్య సలహాలు పాటించుకుంటూ, ఆధ్యాత్మికంగా ఇటువంటి పరిహారాలు కూడా పాటిస్తూ వచ్చినట్లయితే త్వరగా దైవబలం కూడా తోడైనటువంటి కారణం చేత మనకుండే రుగ్మతల నుంచి బయటపడగలుగుతాం. కనుక ఇటువంటి పరిహారాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. వాటిలో పార్శ్వపు నొప్పి, మైగ్రేన్ నుంచి బయటపడడానికి, గిడ్డీనెస్ నుంచి బయటపడడానికి తేలిగ్గా ఉపకరించేటువంటి అద్భుతమైనటువంటి పరిహారాన్ని మీకు ఇప్పుడు నేను తెలియజేయబోతున్నాను. అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి బుధవారం, అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి బుధవారం, ఆ రోజున పొద్దునే నిద్రలేచి అయినంత వరకు ఎంత పొద్దున వీలైతే అంత పొద్దునే నిద్రలేవండి. సూర్యుడు రాకూడదు, లేదా సూర్యబింబం ఎర్రగా ఉంటుంది కదా, మనకు ఆరెంజ్ కలర్లో కనబడుతూ ఉంటుందిగా, ఆ లోపుగా అన్నమాట మీరు నిద్రలేచి ఒంటరిగా ఎవరిని తోడు తీసుకోకుండా 4 రోడ్ల కూడలిలోకి వెళ్ళండి. 4 రోడ్ల కూడలిలోకి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు కొద్దిగా చిన్న బెల్లం ముక్క మీ వెంట తీసుకొని వెళ్ళండి. వెళ్ళి దక్షిణం వైపుగా నిలబడి, దక్షిణం వైపు ఫేస్ చేస్తూ, అంటే సౌత్ వైపు ఫేస్ చేస్తూ నిలబడి ఈ బెల్లం ముక్కని పంటితో కొద్దిగా కొరికి దాని దక్షిణం వైపు విసిరేసేయండి. మీరు ఏ బెల్లం ముక్కనైతే వెంట తీసుకువెళ్ళారో ఆ బెల్లం ముక్కని దక్షిణం వైపుగా నిలబడి దక్షిణం వైపు ఫేస్ చేసి ఆ బెల్లం ముక్కని కొద్దిగా నోటితో కొరికి దక్షిణం వైపు విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా ఒంటరిగా మళ్ళీ ఇంటికి వచ్చేసేయండి. ఇలా ప్రతి నెల అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి బుధవారం ఉన్నటువంటి రోజున చేస్తూరండి. మీ జాతకరీత్యా మీకు ఉండేటువంటి దోషాన్ని అనుసరించి క్రమేపీ ఈ పార్శ్వపు నొప్పులు, మైగ్రేన్లు కానివ్వండి, లేకపోతే గిడ్డీనెస్ లాంటివి కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. తలనొప్పులు కూడా దీనివల్ల తగ్గుతాయి. అంతేగాక ఈ యొక్క తల తిరగడం లాంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా క్రమేపీ నిదానిస్తాయని చెప్పుకోవాలి. తేలికైనటువంటి పరిహారం, అందరికీ ఉపయోగపడేటువంటి పరిహారం, మానకుండా చేసుకోవడం వలన మంచి ఫలితాలను అందించేటువంటి పరిహారం ఈ పరిహారం. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా మంగళవారాన్ని పురస్కరించుకొని మన అందరికీ కూడా అన్నింటా విజయాన్ని కలగజేసేటువంటి దుర్గా అపరాజిత స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. అమ్మవారి యొక్క అనుగ్రహంతో అన్నింటా విజయాన్ని సాధిద్దాం. सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणता स्मतां रौद्रायै ते नमो नित्ये गौर्यै धात्रै नमो नमः ज्योत्स्नायै चन्द्ररूपिण्यै सुखायै सततं नमः सिद्ध्यै कूर्म्यै नमो नमः नैऋत्यै भूभृतां लक्ष्म्यै सर्वाण्यै ते नमो नमः दुर्गायै दुर्गपारायै सारायै सर्वकारिणे ख्यात्यै तस्यै च कृष्णायै धूम्रायै सततं नमः अतिसौम्या अतिरौद्रायै नमस्तस्यै नमो नमः नमो जगत्प्रतिष्ठायै देव्यै कृत्यै नमो नमः प्रथमं विष्णुमायेति द्वितीयं चेतना स्मृता बुद्धिर्निद्रा क्षुधा छाया शक्तिसृष्णाष्टमी भवेत् నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,